హలో ఆల్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. సో, ఈరోజైతే జస్ట్ ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నా అండ్ ఇగ్నోర్ మై ఫేస్. చాలా రోజులైంది ఇలా ఆఫ్టర్ ఆఫీస్ నా వ్లాగ్ చూపించి అండ్ ఒక రియలిస్టిక్ అండ్ రాగా షూట్ చేయాలని చేసేస్తున్నాను. ఇంకొకటేమంటే నేను ఫ్రెష్ అప్ అవ్వలేదండి. జస్ట్ వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని మంచి ఆకలి మీద ఉంటే ఫుడ్ తినేసాను. తర్వాత ఫ్రెష్ అప్ అవుదామన్నట్టుగా. రిషి అయితే 2-3 మంత్స్ నుంచి అడుగుతున్నాడు హోమ్ మేడ్ కేక్ చేయమ్మా అని. బట్ ఏది సందర్భం లేక ఆర్ కొంచెం లేజీనెస్ వల్ల చేయడం లేదు. బట్ ఇప్పుడేంటంటే ఎస్ఏ1 రిజల్ట్ వచ్చింది. సో, తను ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. అండ్ ఆల్సో వన్ మోర్ రీజన్ స్పెల్ బిలో కాంపిటీషన్‌కి సెలెక్ట్ అయ్యాడు. సో, ఇదొక మంచి అకేషన్ అనిపించి కేక్ చేస్తున్నా ఇక్కడ. అండ్ ఆల్సో అది కూడా ప్రాపర్‌గా కాదు. పిచ్చి పిచ్చిగా అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద వీడియో మీకే తెలుస్తది. ఎవ్రీ టెస్ట్‌లో ఎవ్రీ ఎఫ్ఏ1కి ఫస్ట్ ర్యాంక్ వస్తుంటే ఫస్ట్ అయినా చేసేదాన్ని. ఇప్పుడసలు చేయడం మానేశాను. ఎగ్ యూజ్ చేసి చేస్తున్నా. ఇంగ్రీడియెంట్స్ కావాలంటే నాకు కామెంట్‌లో చెప్పండి. నేను కామెంట్‌లో పిన్ చేస్తాను. ఈజీ అండ్ సింపుల్‌గా చేస్తున్నా. సో, ఎక్కువ హడావడి లేదు. సింపుల్‌గా చెప్పేస్తున్నా. ఎగ్ ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్నా. ఇంకొక బౌల్‌లో మైదా పిండి, బేకింగ్ పౌడర్, కోకా పౌడర్, బేకింగ్ సోడా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ ఇవన్నీ వేసి జరిడ పెట్టుకొని పక్కలో పెట్టుకున్నా. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ మిక్స్చర్‌లోకి షుగర్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్ వేసి మిక్స్ చేసుకుంటున్నా. మంచిగా బీట్ చేసుకుంటున్నా. తర్వాత దీంట్లోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియెంట్స్ అండ్ ఆల్సో ఆయిల్, మిల్క్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఆర్ మిక్సీలో అయినా చేసుకోవచ్చు. ఇలా బీట్ చేసుకోవడం కూడా ఒక మంచి ఆప్షన్. సో, నాకు ఇది బెస్ట్ అనిపించి ఇలా చేస్తున్నాను అంతే. తర్వాత దీన్ని బేకింగ్ పెట్టుకోవడం. సో, ఈజీ అండ్ సింపుల్. కొంచెం ఫాస్ట్‌లో చెప్పాను. ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే నేను కామెంట్‌లో పిన్ చేస్తాను. అండ్ ప్లీజ్ కుక్కర్ ఎందుకు ఇలా ఉండేది థింక్ చేయకండి. ఈ కుక్కర్ నేను జస్ట్ ఫర్ బేకింగ్ ద కేక్స్ ఆర్ బాయిలింగ్ ద ఎగ్స్ ఈ రెండిటికే పెట్టాను. గుడ్డు ఉడకపెట్టుకోవడానికి, కేక్స్ బేక్ చేసుకోవడానికి. సో, నేను పాన్ మీద పెడుతున్నా. నాకెందుకో ఉప్పు మీద ఆర్ ఇసుక మీద నచ్చడంలే. ఇది బెస్ట్ ఆప్షన్. దీన్ని ఇలా ఫాలో అయిపోతున్నా. అండ్ షుగర్ సిరప్‌కి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. తర్వాత పుట్టగొడుగులు పంపించారు నాకు. ఆ అంకల్ వాళ్ళకి దొరుకుతాయి. కొంచెం ఫార్ ఉంటారు వాళ్ళు మా ప్లేస్ కన్నా. అక్కడ ఇంకా పుట్టగొడుగులు పంపించారు. సో, దాన్నిప్పుడు సాంబార్ చేయాలి. చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఈ ఇయర్ పుట్టగొడుగులు ఒక్కసారైనా తినాలని. బట్ అట్టర్ ఫ్లాప్ అయింది రెసిపీ మాత్రం. అందుకే షూట్ చేయడం కుదరలేదు. అండ్ ఆల్సో మళ్ళీ తర్వాత మొత్తం డిసప్పాయింట్ అయిపోయాను. అండ్ ఈ కేక్ బేకే లోపల నాకు కొన్ని వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకుంటున్నా. అండ్ నేను ఇంకొక క్వెషన్ అడగాలి మీతో. ఎవరికైనా మనం ఆఫ్టర్ మ్యారేజ్ ప్రతి అమ్మాయికి పుట్టింటికి వెళ్తాం కదా! అప్పుడు అమ్మ మనకి కనిపియలేదు అంటే మీరెలా ఫీల్ అవుతారో నాతో కామెంట్‌లో చెప్పండి. ఎందుకు అంటే నాకైతే ఇలా చాలా సార్లు జరిగింది. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి నాకు అమ్మ ఇంట్లో లేకపోయినా ఈవెన్ అమ్మ ఒక నైబర్ ఇంటికి పోయినా లేదా కొంచెం ఔట్ సైడ్ ఎక్కడైనా పోయినా కూడాను నాకు వెళ్ళిన వెంటనే అమ్మ కనిపియలేదు అంటే ఐ వాస్ లైక్ ఏడుపొచ్చేస్తుంది అండ్ నేనక్కడ ఉండలేను. ఇమ్మీడియేట్‌గా రిటర్న్ వచ్చేసాను. నెక్స్ట్ డే కూడా సేమ్ థింగ్ హ్యాపెన్. అమ్మ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. జస్ట్ ఆన్ ద వే ఉన్నారు. మేము వెళ్ళే టైంకి ఆన్ ద వే ఉన్నారు. బట్ నేను వెళ్ళిన వెంటనే అమ్మ కనిపియలేదని నాకు ఏడుపొచ్చేసి అస్సలు ఉండబుద్ధి కాక, అమ్మ వచ్చిన వెంటనే గొడవ చేసేసాను. నా వల్ల అవ్వదు నువ్వు లేకపోతే అని. సో, మీలో ఎంతమందికి ఇలా అవుతుంది నాకు కామెంట్‌లో చెప్పండి. ఈ కేక్ బేక్ అయ్యే లోపల ఐసింగ్‌కి కూడా నేను 1 కప్ ఆఫ్ విప్పింగ్ పౌడర్ చాక్లేట్ ఫ్లేవర్‌ది అండ్ 1 కప్ ఆఫ్ మిల్క్ వేసి బాగా విప్ చేసి ఎత్తి పెట్టుకున్నాను. అండ్ ఈ లోపల కేక్ కూడా బేక్ అయింది. ఈ కేక్ కంప్లీట్‌గా కూల్ అయ్యేలోపు నాకు కిచెన్‌లో కొంచెం సింక్‌లో పాత్రలుండాయి. సో, సింక్ క్లీన్ చేయాలి. అండ్ దెన్
క్లాత్స్ ఫోల్డ్ చేయాలి. ఇంట బయట నీట్‌గా చెత్త ఊడ్చేయాలి. ఎగ్జాక్ట్‌గా 20 మినిట్స్. రిషి 5-5:10 లోపల వస్తాడు. ఈ లోపల నా వర్క్ కంప్లీట్ చేయాలనుకున్నా అండ్ ఎగ్జాక్ట్‌లీ యెస్ చేసేసాను. రిషి రాగానే ఆ ఫ్లేవర్ రిషికి తెలిసి అమ్మ ఏం చేసావు సంథింగ్ డెలీషియస్ అని చెప్పి కిచెన్‌లోకి పరిగెడుతున్నాడన్నమాట. నేను చెప్తున్నా ఫ్రెష్ అప్ అయి రా నాన్న అంటే ఆ హ్యాపీనెస్ చూడండి. నాకు ఇది చూసిన వెంటనే నేను హరీగా చేసిన ఆహ్, అదేమంటారు ఆ స్ట్రగల్ ఇమ్మీడియేట్‌గా మర్చిపోతానన్నమాట. సో, రిషి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపల నేను దీనికి ఐసింగ్ వేసేయాలనుకున్నా. సో, కేక్ అయితే చాలా మంచిగా బేక్ అయింది. నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది రెసిపీ మొత్తం నీట్‌గా మీకు చూపించిందుంటే బాగుండేది అని. బట్ మీరు చూస్తే అర్థమైపోతది. దీన్ని కూల్ అవ్వాలి ఇంకొంచెం. సో, అండ్ చెప్పాను కదా! నా వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసాను. అండ్ ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అండ్ హాయిగా ఉంది. అండ్ ఈ లోపల పుట్టగొడుగుల్ని కూడా వాటర్‌లో వేసి పెట్టాను. కొంచెం మట్టి ఉంది క్లీన్ అవుతుంది అని. సాంబార్ అయితే చాలా సార్లు చేశాను గానీ, ఈసారి అది పుట్టగొడుగులు మొత్తం విచ్చుకునేసాయి కదా! అలా లేవు. సో, అందుకే సాంబార్ అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. అండ్ మార్నింగ్ ఎప్పుడో పరికారు. నాకు ఈవినింగ్‌కి ఇంటికొచ్చాయి. నైట్ చేయాల్సొచ్చింది. కొంచెం రెసిపీ అయితే ఫ్లాప్ అయింది. అండ్ ఇక్కడ ఐసింగ్ కూడా చేసేసుకుంటున్నా కేక్‌కి. ఈజీ అండ్ సింపుల్‌గా చేస్తున్నా. అండ్ ఏ డెకరేషన్ చేయడం లేదు. నాజిల్స్ ఏం యూజ్ చేయడం లేదు. జస్ట్ క్రీమ్ అప్లై చేసి ఫ్రిడ్జ్‌లో కొంచెం ఆ క్రంబ్ కోట్ అయ్యే వరకు పెట్టి తర్వాత సర్వ్ చేసేసాను. అండ్ ఇలా మొత్తం చాక్లేట్ ఫ్లేవర్‌లోనే చేశాను. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నా. అండ్ ఇంకొక పీస్ ఉంటే దాని మీద నేను ఇలా క్రీమ్ వేసుకొని ఇప్పుడే టేస్ట్ చేస్తున్నా. చాలా యమ్మీగా వచ్చింది. అండ్ షుగర్ కూడా మైల్డ్‌గా అనిపించింది. మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా కూడా ఉంది. రెసిపీ కావాలంటే ఏదైనా షార్ట్‌లో ఇంకా కంప్లీట్‌గా పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. తర్వాత కుకింగ్ వర్క్ చేసుకుంటుంటే రిషి ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అడుగుతున్నాడు. అక్కడ చెప్పించుకొని నేను రిషికి కుక్ చేస్తున్నాను. A glass, a candle, and a matchbox. అండ్ ఐయామ్ సో సారీ అండి. నేను వ్లాగ్ కంప్లీట్‌గా చేయలేకపోయాను. మీకు ఈ ఎక్స్‌పెరిమెంట్ గురించి ఐడియా ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. ఏం ఎక్స్‌పెరిమెంట్ అని నెక్స్ట్ వీడియో ఆర్ షార్ట్‌లో చెప్తాను. సో, ఈరోజుటి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇది వ్లాగ్ అనాలో, కేక్ మాత్రం చూపించాననాలో తెలియదు. బట్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు. అండ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ప్లీజ్. సో, ఇలాంటి కొన్ని ఫన్నీ అన్‌ఫిల్టర్డ్ రా వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.